యాదాద్రి జిల్లాలోని యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రం గత కొన్ని సంవత్సరాల్లో భారీ స్థాయిలో అభివృద్ధి చెందింది. ఇది కేవలం దేవాలయం మాత్రమే కాకుండా తెలంగాణకు ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని సుమారు 1200 నుండి 1300 కోట్ల రూపాయల వ్యయంతో విశాలంగా కళాత్మకంగా పునర్నిర్మాణం చేశారు. ఇది పూర్తిగా ప్రభుత్వ ఖర్చుతో నిర్మించిన దేశంలోని పెద్ద ఆలయాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఆలయంతో పాటు చుట్టూ 2000 పైగా ఎకరాల ప్రాంతంలో ఉన్న నవగిరులు, పరిసర ప్రదేశాలు, గ్రీన్ బెల్ట్ మొదలైనవి కూడా మాస్టర్ ప్లాన్ ద్వారా అభివృద్ధి చేస్తున్నారు. దేవాలయం పనులు, సౌకర్యాలు, ముఖ్య ఆలయం, మాడవీధులు, గోపురం, ప్రకారాలు, మెట్ల మార్గం పునరుద్ధరణ, భక్తుల సదుపాయం కోసం ప్రత్యేక కట్టడాలు, కాటేజీలు, ఆధ్యాత్మిక కేంద్రాలు, ఆసుపత్రి, హోటల్ సదుపాయాలు ఇవన్నీ యోచించారు. ప్రస్తుతానికి ఆలయం ప్రధాన నిర్మాణం దాదాపు పూర్తయింది. మొత్తం పనుల్లో 90% కంటే ఎక్కువగా పూర్తి కాగా మిగిలిన పెండింగ్ పనులను పూర్తి చేయాల్సి ఉంది. ప్రత్యేక బోర్డు, భవిష్యత్ ప్లాన్. యాదాద్రి అభివృద్ధికి విశేషంగా యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ నిర్వహిస్తుండగా త్వరలో టీటీడీ తరహా ప్రత్యేక బోర్డు ఏర్పరచాలని ప్రస్తావనలు ఉన్నాయి. తాజా నిర్ణయాల ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భవదీయ భవనం, బంగారు పూత పనులు, భూసేకరణ, కొండపై నిద్రించే ఏర్పాట్లు, లాజిస్టిక్స్ సౌకర్యాల వేగవంతం చేయాలని ఆదేశించారు. యాదాద్రి జిల్లాలో ప్రఖ్యాత పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట తిరుమల, తిరుపతి తరహాలో తెలంగాణ ప్రభుత్వం వెండి, బంగారు విలువలతో పునర్నిర్మాణం చేసిన గొప్ప దివ్యక్షేత్రం. కొండ మీద దేవాలయం, మాడవీధులు, గోపురాలు, గ్రీన్ బెల్ట్, భక్తుల సదుపాయాలు అన్నీ కలగలిసి యాదగిరిగుట్టను ఒక ఆధ్యాత్మిక నగరంగా మార్చాయి. ఇకపై ఇది కేవలం దేవాలయం కాదు, తెలంగాణకు గర్వించదగిన పర్యాటక ఆధ్యాత్మిక కేంద్రం. ఆదిలాబాద్ జిల్లా నుండి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శనానికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఉగాది పర్వదినాన్ని ముగించుకున్న తర్వాత భక్తులు కూడా రద్దీ చాలా పెరగడం జరిగింది. వెహికల్స్ కొంచెం ఏమంటే కింద కూడా ఇబ్బందులు అవుతున్నాయి. భక్తులను దృష్టిలో ఉంచుకొని అందరికీ సమన్వయం పాటించాలని కూడా మేము ట్రస్ట్ వారిని కోరుతున్నాము. వెహికల్స్ అరేంజ్మెంట్ ఓకే, మరి అక్కడ కింద కూడా అన్ని ఈ బాత్రూమ్ లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా కూడా బాత్రూమ్ వ్యవస్థను కూడా కొద్దిగా బాగు చేయాలని గవర్నమెంట్ తరఫున కూడా కోరుతున్నాము. మునుపటి కంటే కేసీఆర్ హయాంలో కూడా బాగా చేశారు. అలాగే ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ లో కూడా ఈ యాదాద్రిని కొంచెం పట్టించుకొని దీన్ని మరింత మనకు తెలంగాణ తిరుపతిగా భావిస్తున్నాం కాబట్టి మరింత డెవలప్ చేస్తే బాగుంటుందని కూడా మేము ప్రజానీకం తరఫున తెలియజేస్తున్నాం. నా పేరు చంద్రకాంత్ రెడ్డి. మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఆదిలాబాద్ నుంచి ఈ యాదాద్రి దర్శనానికి రావడం జరిగింది. ఉగాది సందర్భంగా మేము ఉగాది తర్వాత మేము దర్శనంకి చేసుకుందామని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది.
వసతులు బాగానే ఉన్నాయి. రద్దీ వీకెండ్ అయినా కూడా రద్దీ బాగానే ఉన్నా కూడా వసతులు బాగానే ఉన్నాయి. కొద్దిగా ఏంటంటే పైన ఈ పార్కింగ్ కాకుండా కింద పార్కింగ్ పెడితే బాగానే ఉంటది. కొంచెం పార్కింగ్ ఇబ్బంది కానీ అవి ఉన్నాయి. లేకపోతే మిగతా వసతులన్నీ బాగానే ఉన్నాయి. గవర్నమెంట్ ఇంకా కొన్ని విషయాల మీద దృష్టి పెట్టి రద్దీ విషయంలో కానీ అందరినీ గైడ్ చేసి బాగుంటే బాగుంటుందని కోరుకుంటున్నాను. నాగోల్ నుంచి వచ్చాము. నాగోల్ ప్రాంతం నుంచి వచ్చాము. ఇక్కడ వసతులు మొత్తం వచ్చేసి డ్రింకింగ్ వాటర్ లేదు, ఇంత ఎండగా ఉంది. ఇంత ఫ్రీ దర్శనం కూడా మామూలుగా ఒక 4 hours 3-4 hours పడుతుంది దర్శనంకి. కొంచెం వసతులు పెంచాలని కోరుతున్నాము. కానీ ఇక్కడ డ్రింకింగ్ వాటర్ కూడా ఏం లేదు. ఎండకి బాగా ఇబ్బంది పడుతున్నారు చిన్నపిల్లలు, పెద్దలు అందరూ. ఈ రేవంత్ రెడ్డి సమయంలో మంచిగా చేస్తే కోరుకుంటున్నాం అంతే. ఆకాశాన్ని తాకే అద్భుతమైన రాజగోపురాలు, చుట్టూ అందంగా చెక్కిన శిలాఫలకాలు, ప్రతి రాయి మీద కళ, ప్రతి శిల్పంలో భక్తి. యాదాద్రి దేవాలయం వైభవం చూసిన ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది. పురాతన శిల్పకళకు ఆధునిక శైలిని జోడించి నిర్మించిన ఈ ఆలయం తెలంగాణ ఆధ్యాత్మిక కీర్తికి ప్రతీకగా నిలుస్తోంది. రాజగోపురాలపై అద్భుతమైన దేవతా విగ్రహాలు, చుట్టూ విస్తరించిన శిల్పాలు భక్తులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ప్రతి శిలాఫలకం ఒక కథ చెబుతోంది. ప్రతి మూలలో ఒక ప్రత్యేకత కనిపిస్తోంది. భక్తి, కళ, సంస్కృతిని కలిసిన ఈ యాదాద్రి దేవస్థానం దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడి మనసులో చెరగని ముద్ర వేస్తోంది. ఇది కేవలం దేవాలయం మాత్రమే కాకుండా తెలంగాణకు ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. యాదాద్రి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని సుమారు 1200 నుండి 1300 కోట్ల రూపాయల వ్యయంతో విశాలంగా, కళాత్మకంగా పునర్నిర్మాణం చేశారు. ఇది పూర్తిగా ప్రభుత్వ ఖర్చుతో నిర్మించిన దేశంలోని పెద్ద ఆలయాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఆలయంతో పాటు చుట్టూ 2000 పైగా ఎకరాల ప్రాంతంలో ఉన్న నవగిరులు, పరిసర ప్రదేశాలు, గ్రీన్ బెల్ట్ మొదలైనవి కూడా మాస్టర్ ప్లాన్ ద్వారా అభివృద్ధి చేస్తున్నారు. దేవాలయం పనులు, సౌకర్యాలు, ముఖ్య ఆలయం, మాడవీధులు, గోపురం, ప్రకారాలు, మెట్ల మార్గం పునరుద్ధరణ, భక్తుల సదుపాయం కోసం ప్రత్యేక కట్టడాలు, కాటేజీలు, ఆధ్యాత్మిక కేంద్రాలు, ఆసుపత్రి, హోటల్ సదుపాయాలు ఇవన్నీ యోచించారు. ప్రస్తుతానికి ఆలయం ప్రధాన నిర్మాణం దాదాపు పూర్తయింది. మొత్తం పనుల్లో 90% కంటే ఎక్కువగా పూర్తి కాగా మిగిలిన పెండింగ్ పనులను పూర్తి చేయాల్సి ఉంది. ప్రత్యేక బోర్డు, భవిష్యత్ ప్లాన్. యాదాద్రి అభివృద్ధికి విశేషంగా యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ నిర్వహిస్తుండగా త్వరలో టీటీడీ తరహా ప్రత్యేక బోర్డు ఏర్పరచాలని ప్రస్తావనలు ఉన్నాయి. అద్దాల గది వంటి కాకతీయ శైలి లక్షణాలు ప్రత్యేకంగా ఉన్నాయి. దర్శన భక్తుల సదుపాయాలు. ఆలయ ప్రాంగణం చిన్నగా ఉండే పాత స్థలాన్ని 2500 చదరపు గజాల నుంచి దాదాపు 4 ఎకరాల వరకు విస్తరించారు. ప్రత్యేక క్యూ లైన్లు, ప్రసాదం, వంటశాల, పుష్కరిణి, యాగశాల వంటివి కొత్తగా ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఉద్యానవనాలు, ఆలయ చరిత్ర, పురాణాలు వివరించే తైల పెయింటింగ్లు, దేవతా విగ్రహాలతో నిండిన ప్రకారాలు ఏర్పాటు చేశారు. భవన కట్టడాలు, ఉప ఆలయాలు. ప్రధాన నరసింహ ఆలయంతో పాటు పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర నూతనాలయం పునరుద్ధరించి పునఃప్రారంభం చేశారు. దీనికి ముఖమండపం, ప్రకార మండపం, త్రితల రాజగోపురం వంటి పెద్ద కట్టడాలు ఏర్పడ్డాయి. అల్వార్ మండపం, కళ్యాణ మండపం, రథశాల, భారీ నందీశ్వరుడి విగ్రహం, బంగారు తొడుగు, ధ్వజస్తంభం వంటి కొత్త నిర్మాణాలు ఆలయ ప్రాంగణానికి మరో కొలిక్కి తెచ్చాయి. ఆధునిక సదుపాయాలు, భవిష్యత్ ప్లాన్. ఆలయ ప్రాంగణానికి చుట్టూ రక్షణ గోడ, అత్యాధునిక నిర్మాణ సాంకేతికతలు ఉపయోగించి భద్రత, ప్రశాంత వాతావరణం కల్పించారు. మొత్తం ప్రాజెక్టు వ్యయం దాదాపు 1800 కోట్లుగా ఉండగా భూసేకరణ, రోడ్లు, వివిఐపి కాటేజీలు, తాగునీటి సదుపాయాలు, 250 ఎకరాల్లో టెంపుల్ సిటీ అభివృద్ధి ఇవన్నీ కొత్త లక్షణాల్లో భాగమే. ఆకాశాన్ని తాకే అద్భుతమైన రాజగోపురాలు, చుట్టూ అందంగా చెక్కిన శిలాఫలకాలు,
ప్రతి రాయి మీద కళ, ప్రతి శిల్పంలో భక్తి. యాదాద్రి దేవాలయం వైభవం చూసిన ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది. పురాతన శిల్పకళకు ఆధునిక శైలిని జోడించి నిర్మించిన ఈ ఆలయం తెలంగాణ ఆధ్యాత్మిక కీర్తికి ప్రతీకగా నిలుస్తోంది. రాజగోపురాలపై అద్భుతమైన దేవతా విగ్రహాలు, చుట్టూ విస్తరించిన శిల్పాలు భక్తులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ప్రతి శిలాఫలకం ఒక కథ చెబుతోంది. ప్రతి మూలలో ఒక ప్రత్యేకత కనిపిస్తోంది. భక్తి, కళ, సంస్కృతిని కలిసిన ఈ యాదాద్రి దేవస్థానం దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడి మనసులో చెరగని ముద్ర వేస్తోంది. భక్తుల సౌకర్యార్థం ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. చంటి పిల్లలు, వికలాంగులు, వృద్ధ భక్తులు ఆలయానికి సులభంగా చేరుకునేందుకు ప్రత్యేకంగా బ్యాటరీ వాహనాలను ఏర్పాటు చేశారు. ఈ బ్యాటరీ వాహనాల ద్వారా దూరంగా నడవలేని భక్తులు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆలయ ప్రాంగణానికి చేరుకోగలుగుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు మరియు శారీరక ఇబ్బందులు ఉన్నవారికి ఇది ఎంతో ఉపయుక్తంగా మారింది. దేవస్థానం అధికారులు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ సదుపాయాన్ని మరింత విస్తరించేందుకు చర్యలు చేపడుతున్నారు. భక్తులు ఈ సేవను వినియోగించుకోవాలని దేవస్థానం అధికారులు సూచించారు. మోత్కూరుగొండాల నుంచి వచ్చినామండి, యాదాద్రి డిస్టిక్. నా పేరు సరిత, బజ్జూరి సరిత. నా టీం అండి ఇది. మేము డిసెంబర్లో తిరుపతికి వెళ్ళాము, అక్కడ సేవ చేసి వచ్చాము. మొన్న పోయిన నెల మానస టెంపుల్కి వెళ్ళాము. ఇప్పుడు ఇక్కడ ఇడికి వచ్చినామండి. మాకు చాలా మంచిగా అనిపించిందండి. సేవ చేయడం వల్ల మాకు మనశ్శాంతి ప్లస్ బాగా అనిపించిందండి. తిరుపతికి వెళ్ళాము, మానస టెంపుల్కి వెళ్ళాము, కరీంనగర్ డిస్టిక్. ఇది 3వది అండి. ఇక్కడికి మొదటిసారి, ఇక్కడ ఇది మూడో సేవ అండి. చాలా బాగుందండి. అన్ని మంచిగా ఉన్నాయండి. మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు, మంచిగా ఉంది. ఆకాశాన్ని తాకే అద్భుతమైన రాజగోపురాలు, చుట్టూ అందంగా చెక్కిన శిలా ఫలకాలు, ప్రతి రాయి మీద కళ, ప్రతి శిల్పంలో భక్తి. యాదాద్రి దేవాలయం వైభవం చూసిన ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది. పురాతన శిల్పకళకు ఆధునిక శైలిని జోడించి నిర్మించిన ఈ ఆలయం తెలంగాణ ఆధ్యాత్మిక కీర్తికి ప్రతీకగా నిలుస్తోంది. రాజగోపురాలపై అద్భుతమైన దేవతా విగ్రహాలు, చుట్టూ విస్తరించిన శిల్పాలు భక్తులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ప్రతి శిలాఫలకం ఒక కథ చెబుతోంది. ప్రతి మూలలో ఒక ప్రత్యేకత కనిపిస్తోంది.